శ్రీ గురుభ్యో నమ. మద్గురుదేవులు చినరామచంద్రయ్యార్లు వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్లు వారికి నమస్కరించుకొని, శ్రీమద్ భాగవత కృష్ణదేశకేంద్రుల వారి రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువుల నుండి 7వ అధ్యాయము మతాల లక్షణం నుండి 10వ కందార్థము క్రమ సంఖ్య 115. కొందరు కర్మమునే బాగందురు, మరికొందరెక్కువందురు తనువున్. కొందరు ప్రాణములధికములందురు, నీకిట్టి వట్టి ఆశలేమిటికి. వారితో పొందు చేసేవేమిటికి. ఎందరి మాటలా నిన్నినా ఈ బోధ, కిందివేగాని పైకెక్కేవిగా వెట్టి ఆశలేమిటికి. వారితో పొందు చేసేవేమిటికి. శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరకితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైలవంశాంబుధిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువులు 7వ అధ్యాయము మతాల లక్షణము నుండి ఈరోజు మనము 10వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. అంటే క్రమ సంఖ్య 115. క్రిందటి కందార్థంలో కొందరు ఆకాశాది భూతములే గొప్పవని దైవముగా భావించుదురు, ఇక మరికొందరు ఈ సమస్తము ఏమీ లేదని శూన్యవాదులై ఉందురు. ఇవన్నీ అపశబ్దములే. ఇవన్నీ విచారించునచో లేనివే అగును, శాశ్వతమైనవి కావు, సత్యమైనవి కావు. ఎందరు ఎన్ని సిద్ధాంతములు చెప్పినా అవన్నీ నీకెందుకు? ముందుగా భయలున్నది తెలిసి అనగా పరిపూర్ణ పరబ్రహ్మమే స్వతా సిద్ధమై వెలితి లేక అంతటా వ్యాప్తమై ఉన్నదని చక్కగా విచారించి చూచి, ఆ తెలిసిన ఎరుక పరిపూర్ణములో లేదని కనుక ఎరుకైన జ్ఞానము ఎచ్చడను నిలబెట్టక అది బ్రహ్మము అని గాని నేను అని గాని నిలబెట్టక ఎరుకను ఎచ్చటా లేకుండా చేసుకును చాలు అంటూ మనము క్రిందటి కన్నార్థములో విచారించుకున్నాం. ఇక తదుపరి కన్నార్థము 7వ అధ్యాయము మతాల లక్షణములో 10వ కన్నార్థము క్రమ సంఖ్య 115. ఈ కన్నార్థము మత నిరసనను గురించి తెలియచేస్తుంది. కొందరు కర్మమునే భాగందురు, మరికొందరెక్కువందురు తనువున్. కొందరు ప్రాణములధికములందురు, నీ కిట్టి ఒట్టి ఆశలేమిటికి. వారితో పొందు చేసేవేమిటికి. ఎందారి మాటల నిన్నీన ఈ బోధ కిందివే కాని పైకెక్కేవిగావు
ఇట్టి ఆశలేమిటికి వారితో పొందు చేసేవేమిటికి. శిష్య, ఇక్కడ కొందరు అనగా మతవాదులు, అనేక సిద్ధాంతములు కలిగినటువంటి వారిని మతవాదులు అనియో ఆవరణములో ఉండి వారి వారి హద్దులను ఏర్పరచుకొని ఆ హద్దులోనే ఉండాలి అని సిద్ధాంతమును ఏర్పరచుకునేటువంటి వారు. అటువంటి మతవాదులు కర్మమునే భాగందురు. కర్మమునే భాగందురు అనగా కర్మేంద్రియములచే చేయబడినదంతయు కర్మే. ఆ కర్మేంద్రియములచే ఏదేది చేయబడుచున్నదో అదంతయు కూడా కర్మే అనగా పని. ఇది మరి 4 విధములు. ఏంటి అంటే నిత్యము, నైమిత్తికము, కామ్యము, నిషిద్ధము అని 4 విధములుగా మనకు శాస్త్రం నందు నిర్దేశింపబడి ఉన్నది, అంటే నిర్ణయింపబడినవి. మరి ఇందులో ఆ 4గింటిలో నిత్యము, నైమిత్తికము, కామ్యము, నిషిద్ధము అను 4 విధములుగా చెప్పబడేటువంటి కర్మలలో ఇక్కడ 2 ముఖ్యంగా తెలియబడుతున్నాయి. ఆ కామ్య కర్మ, నిషిద్ధ కర్మలు. ఈ 2 జన్మ పరంపరలకు కారణమగుతున్నవి. కామ్యకర్మ, నిషిద్ధ కర్మ అనున్నవి 2 జన్మ పరంపరలకు కారణమగుతున్నవి. నైమిత్తిక కర్మ చేసినా చెయ్యకున్నా ఏ భ్రాంతి ఉండదు. నైమిత్తిక కర్మ చేసినా చేయకున్నా ఏ భ్రాంతియు ఉండదు. అయితే ఈ 4గింటి యందు నిత్యకర్మ చాలా విశిష్టమైనది గనుక ఇది తప్పనిసరి. ఈ 4గింటి యందు నిత్యకర్మ అన్నది చాలా విశిష్టమైనది. అయితే నిత్యకర్మ చాలా విశిష్టమైనది అని ఎందుకన్నారు అనగా ఇందులో షోడశ కర్మలు చేస్తాం గనక. 16 కనుక ఇందులో ఈ 16 ఏంటివి అనగా, 1 గర్భాధానము, పుంసవనము, సీమంతము, ధృతకర్మము, నామకరణము, అన్నప్రాసన, చౌలకర్మ, ఉపనయనము, ప్రజాపత్యము, సౌమ్యము, ఆగ్నేయము, వైశ్యదేవము, గోదానము, సమావర్తనము, వివాహము, హంత్యకర్మము అని ఈ 16 తరగతులుగా నిర్ణయించినారు. ఇవి తప్పనిసరి మనము నిత్యము చేసేటువంటి యొక్క కర్మలు. ఈ 16 కర్మలలో దేన్ని వదలడానికి లేదు. ఇవన్నీ తప్పనిసరిగా చేస్తూనే ఉంటాం. అందులో ఏ ఒక్కటి లేకపోయినా జరగదు కనుక అవన్నీ మనము తప్పనిసరిగా ఆ 16 కర్మలను ఆచరిస్తూనే ఉన్నాం, అప్పటికి ఇప్పటికి. ఇక మరికొందరు ఎక్కువందరు తనువున్, ఇక మరికొందరు ఈ దుర్లభమైనది మానవోపాధి అని 84 లక్షల జీవరాశులలో పరిణామక్రమములు, అంటే పుడుతూ చస్తూ ఆ విధముగా
ఆ 84 లక్షల జీవరాశుల పరిణామ క్రమములో చివరిది అని ఈ మానవోపాధి కనుక సత్యాన్వేషణతో మోక్ష ప్రాప్తియే దీని లక్ష్యమని నిర్ణయించినారు. ఇంకా కొందరు ప్రాణములు అధికములందురు అంటే శరీరమందు నివసించుచు ఈ శరీరమును అభివృద్ధి పరచుటకు సూక్ష్మమైన ప్రాణముగా ప్రాణము ఆధారముగా ఉన్నదనియు ఆ ప్రాణమే గొప్పది అని ఈ శరీరమునందు విశిష్టమైనది ప్రాణము గనుక అది అహోరాత్రులు శరీరమందు పనిచేస్తూ ఉన్నది లేక చంచరించుచు ఆకలి దప్పులు కలిగించుచూ ఉన్నది. త్రిహుత్కరణి వృత్తి చేత అశక్తివంతమగుచున్నదనియు తెలియచేస్తూ ఉంటారు. భిన్న మార్గములలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. నీకిట్టి ఒట్టి ఆశలేమిటికి, వారితో పొందు చేసేవేమిటికి? ఇవన్నీ అల్పమైనవే. అల్పమైన ఇట్టి ప్రయత్నములతో నీకు పని లేదు. భిన్న భిన్న పద్ధతులు అంటే ఒట్టి ఆశలు అనగానే ఏమిటి అంటే అబద్ధపు కోరికలు నీకు వద్దు. అబద్ధపు కోరికలతో నీకు వద్దు. ఆయా మార్గముల యందు కృషి చేయు వారితో నీకు స్నేహము కూడా పనికి రాదు. అంటే జనన మరణ భ్రాంతి రహితమునకు ఇవి సరిపడవు. అట్టి లక్ష్యము గల వారితో నీకు సహవాసము ఏ మాత్రము పనికి రాదు. ఎందరి మాటలు నిన్నీనా ఈ బోధ క్రిందివే కాని పైకెక్కేవి కావు. అట్టి లక్ష్యం గల వారితో నీకు సహవాసం పనికి రాదు. ప్రపంచంలో ఎన్నెన్ని మార్గములుగా గొప్పవిగా చెప్పబడుతున్నప్పటికీ పరిపూర్ణ బోధతో సమానమైనవి కావు. అంటే ఎందరు ఎన్ని సిద్ధాంతములు చెప్పినా ఈ పరిపూర్ణ బోధ కిందివే కానీ ఈ బోధ సిద్ధాంతమును అధిగమించేవి కావని తెలుసుకొనుము. దీనికంటే గొప్పవి కావు. జనన మరణ భ్రాంతి రహితమును నిన్ను సిద్ధించవు. భ్రాంతి రహితము చెయ్యజాలవు. కనుక ఈ పరిపూర్ణ బోధ కిందివే కానీ దీనికన్నా అధిగమించేవి ఎక్కువైనవి కావని తెలుసుకొనుము. కనుక ఇతర సిద్ధాంతములతో కలిసి చర్చించకుము. అవన్నీ తప్పుడు సిద్ధాంతములే అంటే ఇక్కడ ఏం భావించుకోవాలి అంటే అన్య మార్గములు అని భావించుకోవాలి. తప్పుడు సిద్ధాంతం అంటే ఇంకొక విధంగా భావించుకోకూడదు. అన్య మార్గము ఇతర మార్గములు అంటే తిరిగి పునరావృత్తి కలిగించేటివే. పునరావృత్తి మార్గమును సిద్ధించవు గనక పునరావృత్తి తిరిగి పుట్టుటకు భ్రాంతికారకములే అని గ్రహించాలి. తప్పుడు మార్గములు అంటే కొందరు ఇక్కడ అపార్థం చేసుకుంటారు. కనుక అవన్నీ తప్పుడు సిద్ధాంతములే అన్నప్పుడు మనం ఇక్కడేం చేసుకోవాలంటే అన్య మార్గములే అంటే మనకు సరి అయిన జనన మరణ భ్రాంతి రహితమును ఇవి పరచలేవు. జననమునకు రాకుండా ఈ జననం మరణం పుడుతూ చస్తూ అనేటువంటి దాన్ని తప్పించలేవు.
తిరిగి మళ్ళీ పుట్టవలసినదే. ఎన్ని బోధనలు విన్నప్పటికీ కూడా పరిపూర్ణ బోధకు మినహా లేదు అని గ్రహించాలి. కనుక భాగవతమున ఇలా తెలియచేస్తారు, కర్మమున పుట్టు జంతువు కర్మమున వృద్ధి వందు కర్మమున జడును. కర్మమే నరులకు దైవము, కర్మమే సుఖ దుఃఖములకు కారణమది అన్నారు. కర్మము దైవమని భారతములో చెప్పిన విధముగా ఆ సందర్భంలో అలా చెప్పవలసి వచ్చినది. ఆ సందర్భంలో ఎందుకు చెప్పవలసి వచ్చినది అంటే, ధర్మరాజుతో అడవుల పాలై రాజ్యభ్రష్టులైనప్పుడు కర్మమున అలా జరుగుతుంది అని చెప్పని అశ్రుతుల యొక్క వాక్యము గనక. ధర్మరాజుతో సగ అడవుల పాలై రాజ్యభ్రష్టులైనప్పుడు ఇదంతా కర్మ వలన జరుగుతుందని ఆయన ప్రారంధం అవశ్యం అనుభవించుదాం, ఆ ప్రారంధం అవశ్యమును అభుజ్యతాం అనుభవించక తప్పదు కదా. ఎప్పుడు ఏం జరుగుతుందో అది దైవేచ్ఛ, దైవ నిర్ణయము అని చెప్తూ ఉంటారు కొందరు. ఎప్పుడు ఏం జరుగుతుందో ఏం కథనో, ఏ నిమిషానికి ఏం జరుగుతుందో ఏం కథనో. కాబట్టి అదంతా తప్పక ఆ దైవేచ్ఛ ప్రకారంగా మనము అనుభవించి తీరాల్సిందే. దాన్ని తప్పించుకునేందుకు ఎవరికి సాధ్యం కాదు కనుక ప్రారంధం అవశ్యమను భుజ్యతామని చెప్పినట్లుగా ఆ విధంగా చెప్పారు. అలాగే ప్రాణము, శరీరము, ఇంద్రియములు ఇవన్నీ గొప్పవని ఆయా సందర్భములలో చెప్పిన వాక్యములే కాని అవి సిద్ధాంతములు కావు. అట్టి వాక్యములు నిజమని తలంచవద్దని, అన్ని సిద్ధాంతముల కన్నా గొప్పదైనది ఈ పరిపూర్ణ బోధ సిద్ధాంతం మాత్రమే జనన మరణ భ్రాంతి రహితపరుచును అంటూ మనకు అందుకే తెలియచేశారు ఈ కథనార్థమునందు. ఈ కథనార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ. జయ గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ.